చస్తే మళ్ళీ మీ కంటికి కనిపించను. కావాలంటే గాయత్రికి నాకు ఎలాంటి సంబంధం లేదని రాసిస్తాను. నేను నిజంగా మారిపోయాను, నన్ను నమ్మండి మేడం. బిన్ లాడెన్ టెర్రరిజం వదిలాడన్నా నమ్ముతాను గాని నువ్వు మారావంటే నేను నమ్మనురా. బాధపడక ఇంకేం చేయమంటారు? నా మనవణ్ణి నా దగ్గరికి తీసుకొస్తాడని అల్లుడిని అమెరికా పంపించారు. ఇప్పుడు నా బిడ్డ కూడా నాకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అమ్మా గాయత్రి, ఇన్నాళ్ళు గాయత్రి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని బాధపడేవాణ్ణి. కానీ ఈరోజు గాయత్రి కారులో వెళ్తూ కనిపించిందంటే తను సుఖంగా ఉన్నట్లే కదా. ఈ పరిస్థితిలో నిన్ను ఒంటరిగా ఉంచడం మంచిది కాదని మీ అక్క నీ దగ్గరికి వచ్చేసింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని మా అక్కని నా దగ్గరికి పంపించినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. మరి నీకు పాప పుడితే నన్ను పట్టించుకోవు కదా మమ్మీ? ఆ పాప మీదే ఎక్కువ ప్రేమ చూపించేస్తావు, నన్ను అసలు పట్టించుకోవు కదా మమ్మీ? ఇప్పుడు డాడీ కూడా లేరు, నువ్వు కూడా పట్టించుకోకపోతే నాకు ఏడుపు వచ్చేస్తుంది మమ్మీ. నిన్ను పట్టించుకోకుండా నేనెలా ఉండగలనమ్మా? నా కడుపున ఇంకో బిడ్డ పుట్టినా నన్ను మొదటిసారిగా అమ్మా అని పిలిచింది నువ్వే. నీ మీద ప్రేమ చూపించకుండా ఎలా ఉండగలను మమ్మీ? ఏంటి సుందరం ఆపేశావు? ఫుల్లుగా పోయి నేనున్న సంతోషానికి ఈ మత్తు తోడై ఫుల్లుగా కిక్కెక్కిపోవాలి. పోయి పోయి. నువ్వు కూడా పోసుకో సుందరం. నాకా? వద్దు సార్. పోసుకో సార్. అది ఆ మొహమాటమే వద్దనేది. బాస్ తాగమన్నప్పుడు తాగాలి. ఈరోజు నీ ఇష్టం వచ్చినంత తాగాయి, నేనేమనుకోను. కూర్చో సుందరం. సార్ అది కూర్చో సుందరం. వద్దు సార్. అరే కూర్చోమంటుంటే. వీడు అసలే పెద్ద శాడిస్ట్ గాడు. తాగమన్నప్పుడు తాకపోతే తాగి ఏదైనా తిడతాడేమో. ఎందుకు వచ్చిన గొడవ? తాగేస్తే పోలా? సుందరం సుందరం, ఈరోజు నేను ఎందుకింత సంతోషంగా ఉన్నానో తెలుసా? నీలాంటి శాడిస్టులకి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కంటే ఆనందం ఏముంటుంది? సార్, మీ బద్ధశత్రువు రాజేంద్ర వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాడు కదా, దాన్ని మించిన సంతోషం ఇంకేముంటుంది? మొత్తానికి అనుకున్నది సాధించారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. కాకపోతే రాజేంద్ర మీ కాళ్ళు పట్టుకున్న తర్వాత నెల రోజులు బదులుగా నెల 15 రోజులు గడువు ఇచ్చారు చూడండి. అదే నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. నా లెక్క ప్రకారం రాజేంద్ర మీ కాళ్ళు పట్టుకున్న తర్వాత మీరు హ్యాండ్ ఇవ్వాలి. ఓరి పిచ్చోడా, రాజేంద్ర గడువు అడిగిన వెంటనే ఒప్పుకున్నానంటే నేనే వెర్రిబాగులోడు అనుకున్నావు కదూ. వాడికి నెల రోజులే కాదు 10 నెలలు టైం ఇచ్చినా ఏమీ చేయలేడు. ఎందుకు సార్? అమ్మమ్మ, అంత ఈజీగా చెప్పేస్తానా? అసలే నీకు రాజేంద్ర మీద విపరీతంగా సానుభూతి పెరిగిపోతుంది. పొరపాటు నువ్వు లీక్ చేసావే అనుకో, నా ప్లాన్ మొత్తం పాడైపోదు. కాబట్టి నేను చెప్పను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. రేపటితో రాజేంద్ర బతుకు నేలమట్టమైపోతుంది. విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీశ్చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీ నమః. పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
మీరు కొన్న ల్యాండ్ ఇదేనా సార్? అవును ఇదే. మరి వేరే వాళ్ళు పూజ చేస్తున్నారేంటి? ఇది నా స్థలమే, వేరే వాళ్ళు వచ్చి పూజ జరిపిస్తున్నారేంటి? ఇది నా స్థలమే, వేరే వాళ్ళు వచ్చి పూజ జరిపిస్తున్నారేంటి? ఎవరండి మీరు? నా భూమిలోకి వచ్చి పూజ జరిపిస్తున్నారేంటి? మీ భూమి ఎవరి ప్లేస్కి వచ్చి మాట్లాడుతున్నావు? పోవయ్యా పో. ఇది నేను కొన్న ల్యాండ్ బాబు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. నా ల్యాండ్ నేను అమ్మకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? మీకు ఏమైనా పిచ్చా? ఎవరో నా ల్యాండ్ మీకు నకిలీ డాక్యుమెంట్స్తో అమ్ముంటారు. చూడటానికి పెద్ద మనుషులా ఉన్నారు. ల్యాండ్ తీసుకునే ముందు డాక్యుమెంట్స్ చూసుకోవడం తెలీదా మీకు? నో, మీరు చెప్తున్న నిజం కాదు. నేను అన్ని ఎంక్వైరీ చేసి ఈ ల్యాండ్ కొన్నాను. ల్యాండ్ నాది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవేశపడకు రాజేంద్ర. ఏం రాజేంద్ర, ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఇక్కడ సైట్ కొని మళ్ళీ డెవలప్ అయిపోదామనే? కానీ ఈ ల్యాండ్ నీకంటే ఎన్నో సంవత్సరాల ముందే రాఘవరెడ్డి గారు కొన్నారు. పాపం ఆవేశంలో వెనక ముందు చూసుకోకుండా ఎవరికో అమ్మిన ల్యాండ్ నువ్వు కొనేసావు. ఈ ల్యాండ్ నీది కాదు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ కావు. ఏమండి ఎంఆర్ఓ గారు, చూస్తారేంటండి? మీరైనా చెప్పండి. రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ ఎవరిది, ఎవరి పేరు మీద ఎప్పుడు రిజిస్టర్ అయిందో కూడా చెప్పండి. ఆయన చెప్పింది కరెక్టే సార్. మీరే డాక్యుమెంట్ తీసుకోకుండా మోసపోయి ఉంటారు. ఎందుకురా నాకు ఇంత అన్యాయం చేశావు? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? అడుక్కు తినే పొజిషన్కి వచ్చేసావు. ఇంకా నీకెందుకురా ఈ ఆవేశం? నువ్వు అన్యాయం అయిపోవాలనే కదరా ఇదంతా చేశాను. అయినా నేనొకండి ఇక్కడ ఉన్నానని తెలిసి కూడా ఎందుకింత సాహసాన్ని కొడిగట్టావు? మళ్ళీ నిన్ను నేను ఎలా ఎదగనిస్తాననుకున్నావు రాజేంద్ర? పాపం, ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చావు. ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి. అప్పు తెచ్చిన డబ్బులు కట్టకపోతే ఆ ఇల్లు కూడా పోతుంది. ఇక నీ బ్రతుకు ప్లాట్ఫామే. ఇల్లు నా పేరు మీద రాసి ఇవ్వడానికి నెల రోజులు గడువు అడిగావు. కానీ నిన్ను రోడ్డు మీద పడేయడానికి నెల రోజుల పాటు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. అందుకే ఇలా స్కెచ్ గీశాను. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? రాఘవరెడ్డి గారు, మీరు పూజ కానివ్వండి. పంతులు గారు
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీ చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు. ల్యాండ్ తీసుకునే ముందు డాక్యుమెంట్స్ చూసుకోవడం తెలియదా మీకు? పాప ఆవేశం వెనక ముందు చూసుకోకుండా ఎవరికో ఆమెను ల్యాండ్ నువ్వు కొనేసావు. ఈ ల్యాండ్ నీది కాదు. నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ కావు. పాప ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చావు. ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి. అప్పు తెచ్చిన డబ్బులు కట్టకపోతే ఆ ఇల్లు కూడా పోతుంది. ఇక నీ బ్రతుకు ప్లాట్ఫామే. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? ఎక్కడికి వెళ్ళారండి? ఏమండి, ఎక్కడికి వెళ్ళారండి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఈ పరిచయం ఏమిటండి? మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తోందండి. నేను ఆ పరిస్థితుల్ని చూసి భయపడే స్టేజ్ కూడా దాటిపోయాను. అసలు మొత్తం పరిస్థితులే నా చేయి దాటిపోయాయి. ఏం జరిగిందండి? ఉన్న ఒక్క అవకాశం కూడా చేయి దాటిపోయింది. ఈ ఇల్లమ్మి ఆ డబ్బుల్ని హరికిస్తానని నీకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి దాపురించింది. అన్నిళ్ళు మనం అమ్ముకోలేని పరిస్థితి రావడం ఏమిటండి? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను నీ దగ్గర ఒక నిజం దాచాను బోనా. ఈ ఇంటిని హరికిమ్మంటే కొంత గడువు అడిగాను కదా. ఎందుకో తెలుసా? నీ కూడా చెప్పకుండా మన ఇంటిని తాకట్టు పెట్టి 20 లక్షలతో ల్యాండ్ కొన్నాను. దాంట్లో అపార్ట్మెంట్స్ కట్టి వచ్చిన డబ్బుల్లో బార్గెవ్ డబ్బులు బార్గెవ్కి ఇచ్చి మిగిలిన డబ్బులతో బిజినెస్ చేద్దామనుకున్నాను. కానీ ఇక్కడ కూడా హరి దెబ్బ కొట్టాడు బోనా. నేను కొన్న ఆ ల్యాండ్ హరి ఫ్రెండ్ది. వాడు ఆ హరి మాటలు విని వేరెవరికో అమ్మిన ఆ ల్యాండ్ని మళ్ళీ మనకమ్మాడు బోనా. ఇప్పుడు ఆ ల్యాండ్ పోయింది. ఇచ్చిన 20 లక్షలు పోయాయి బోనా. ఆ 20 లక్షలు ఇవ్వండి. తాకట్టు పెట్టుకున్న తను డాక్యుమెంట్స్ ఇవ్వడు. డాక్యుమెంట్స్ లేదే ఇల్లమ్మలేను. హరికి డబ్బులు ఇవ్వలేను. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. యా ఐమ్ దేర్. చాలా ఇంపార్టెంట్ అది. ప్రియా, కన్స్ట్రక్షన్ ఫైల్ ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టానండి. ఓకే. యా, అది కొన్ని కోట్లు విలువ చేసే టెండర్. బీ కేర్ఫుల్. యా, ఐమ్ దేర్ ఇన్ ది ఆఫీస్. ప్రియా మేడం, ప్రియా మేడం, ఏం జరిగింది? దారుణం జరిగిపోయింది. మీ అమ్మా నాన్నల్ని బలవంతంగా కట్టుబట్టలతో ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచి
అమ్మాయి